హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. రెసిపీ మినపప్పు కొబ్బరి పచ్చడి అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అట్టి మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి ద్వారగా వేయించుకోవాలి. ఇలా మినపప్పు శనగపప్పు ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మీకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 4 వేసుకోవాలి. వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిని పోపుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇందులోనే 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. అలాగే చింతపండు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలండి. పోపులు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి కొబ్బరి పచ్చడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.